తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. భారత్ లో ఫిన్లాండ్ అధ్యక్షుడు గాంధీకి నివాళి, మోదీతో ద్వైపాక్షిక చర్చలు. సీఎం పదవికి గుడ్ బై, రాజ్యసభ బాటలో నితీష్ కుమార్. అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకల్లో నారా లోకేష్ దంపతులు. రోడ్ల విస్తరణలో చెట్ల సంరక్షణకు కొత్త పాలసీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ. మోదీ ప్రత్యేక నాయకుడు, 25 ఏళ్లుగా ఒక్క సెలవు కూడా తీసుకోలేదు, కెనడా ప్రధాని మార్క్ కార్నీ. రాజ్యసభలోకి నితీష్ కుమార్ ఎంట్రీ, గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు. మూసీ పేరుతో భారీ స్కామ్, సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్. విద్యార్థి తౌషిక్ మృతి కేసు, అసెంబ్లీ వద్ద తల్లిదండ్రుల ఆందోళన, అరెస్ట్ చేసిన పోలీసులు. మూసీ సుందరీకరణపై సబితా ఫైర్, 1,00,000 కుటుంబాలు రోడ్డున పడతాయన్న ఆరోపణలు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మంచివి కావు, అమెరికాపై ఫారూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు. హోళీ రోజున రంగులు కాదు, నిజామాబాద్లో పిడిగుద్దులతో సంబరాలు. కరీంనగర్లో ఇస్సార్ ఎక్స్ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం. తెప్పోత్సవంలో అపశృతి, పుష్కరిణిలో మునిగిన తెప్ప. యుద్ధం మాకు అవసరం లేదు, కానీ ముగింపు మా చేతుల్లోనే, ఇరాన్ రాయబారి డాక్టర్ మొహమ్మద్ ఫతాలీ. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సంయుక్త ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా స్టబ్ ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్ హౌస్లో మోదీతో భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. స్టబ్ ప్రపంచ ప్రఖ్యాత నాయకుడే కాకుండా గౌరవనీయ ఆలోచకుడు, రచయిత అని మోదీ ప్రశంసించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావడం గౌరవంగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచం అస్థిరత, అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటుందని మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుంచి వెస్ట్ ఆసియా వరకు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని తెలిపారు. భారత్ ఫిన్లాండ్ సహకారం వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో మరింత బలపడుతుందని మోదీ తెలిపారు. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీఎం పదవి నుంచి తప్పుకొని రాజ్యసభకు వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది నవంబర్లో 10వ బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆయన పదవి నుంచి తప్పుకోవడం వెనుక కారణాలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. జేడీయూ స్థానంలో బీజేపీ నేత బీహార్ సీఎం కావచ్చనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. నితీష్ నిర్ణయం ఆయన వ్యక్తిగతమా లేక బీజేపీ వ్యూహంలో భాగమా అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో బీహార్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ముంబైలో జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. వివాహ వేడుకల్లో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ దంపతులు అంబానీతో కొద్దిసేపు మాట్లాడారు. వివాహ వేడుకల్లో అతిథులతో కలిసి ఆనందంగా గడిపారు. అర్జున్ టెండూల్కర్ దంపతులకు మంత్రి లోకేష్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు అసెంబ్లీలో రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపుపై చర్చ కొనసాగింది. 100 ఏళ్లకు పైబడిన చెట్లను నరికివేయడం ఆవేదన కలిగిస్తుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. వృక్షాలను నరికివేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించి మళ్లీ నాటవచ్చని సూచించారు. చెట్లను మార్పిడి చేసి నాటితే అవి మళ్లీ చిగురిస్తాయని ఆయన తెలిపారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. రోడ్ల విస్తరణలో తొలగించే చెట్లను తిరిగి నాటేలా ప్రత్యేక పాలసీ తీసుకువస్తామని చెప్పారు. మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటి సంరక్షణపైన కూడా ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. పర్యావరణం పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ థింక్ ట్యాంక్ లోవి ఇన్స్టిట్యూట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రత్యేక నాయకుడని, గత 25 ఏళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి దగ్గర నుండి ఇప్పుడు ప్రధానిగా నిరంతరం ప్రజాసేవల్లో ఉన్నారని తెలిపారు. ప్రతి వారాంతంలో ప్రజల మధ్య ప్రచారానికి వెళ్లే నాయకుడని మోదీని కొనియాడారు. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే విధానాలపై మోదీ దృష్టి ఉందన్నారు. ముఖ్యంగా యూపీఐ వంటి సంస్కరణలతో డబ్బు నేరుగా ప్రజలకు చేరేలా చేశారని తెలిపారు. కోట్లాది మందిని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో మోదీ కీలక పాత్ర పోషించారని మార్క్ కార్నీ కొనియాడారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభలోకి వెళ్లాలన్న తన అభిలాషను ప్రకటించారు. ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. గతంలో కూడా నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలనే ఆసక్తిని వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు. ఆయన ఇప్పటికే 3 సభల్లో ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. విధాన్ పరిషత్, విధాన్ సభ, లోక్సభల్లో నితీష్ కుమార్ పనిచేశారని పేర్కొన్నారు. ప్రజాసేవల్లో ఆయనకు దీర్ఘ అనుభవం ఉందని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. మూసీ పేరుతో దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సుందరీకరణ పనులను ఆయన నేతలతో కలిసి పరిశీలించారు. నాగోల్ ఎస్టీపీ కోసం 4,000 కోట్ల రూపాయల ప్రణాళిక రూపొందించామని కేటీఆర్ తెలిపారు. ఇండ్లు కూల్చకుండా, భూములు కోల్పోకుండా మూసీ అభివృద్ధి చేశామని తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి 85% ఎస్టీపీ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయాన్ని 16,000 కోట్ల రూపాయల నుండి 1.5 లక్షల కోట్లకు పెంచిందని ఆరోపించారు. హైడ్రా పేరుతో ప్రజలను భయపెట్టే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ చేయలేకపోతే మేమే చేసి చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్. తమ కుమారుడు తౌషిక్ మృతికి న్యాయం చేయాలంటూ అసెంబ్లీ వద్ద తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్న తౌషిక్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. తమ కుమారుణ్ణి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. 5 నిమిషాల ముందు నవ్వుతూ మాట్లాడిన అబ్బాయి ఎలా చనిపోయాడని ప్రశ్నించారు. స్కూల్ యాజమాన్యం, విద్యాశాఖ, పోలీస్ యంత్రాంగం కుమ్మక్కై కేసును నీరుగారుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య నవోదయ స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ వద్ద నిరసన తెలిపిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. నాగోల్లోని ఎస్టీపీని పరిశీలించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధితో పాటు మానవత్వం కూడా కనిపించిందన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను రోడ్డున పడేస్తుందని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ వల్ల 1,00,000 కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి వస్తుందన్నారు. కేసీఆర్ 9 ఏళ్లలో 1,00,000 ఇళ్లు కట్టగా ఇప్పుడు సీఎం రేవంత్ 1,00,000 కుటుంబాలను రోడ్డున పడేయాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి చర్యల ఫలితాలు మంచివిగా ఉండవని హెచ్చరించారు. ఇరాన్లో చిక్కుకున్న కాశ్మీరీ విద్యార్థులు సురక్షితంగా తిరిగి వస్తారని హామీ ఇచ్చారు. ఈ విషయంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేస్తూ పనిచేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో హోలీ సందర్భంగా ఓ వింత సాంప్రదాయం వైరల్ అవుతుంది. సాలూరా మండలం హున్సా గ్రామంలో గ్రామస్తులు రంగులు కాకుండా పిడిగుద్దులతో హోలీ జరుపుకున్నారు. హనుమాన్ ఆలయం వద్ద 2 వర్గాలుగా విడిపోయి తాడును పట్టుకొని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు విసురుకున్నారు. ఏటా జరిగే ఈ సాంప్రదాయాన్ని గ్రామస్తులు ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటికి గొడవ ఆపేసి పరస్పరం హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ వింత హోలీ వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కరీంనగర్ జిల్లాలో ఇస్సార్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. జమ్మికుంట మండలం మడిపల్లి సమీపంలో రైలు ఇంజన్ వీల్ విరిగిపోవడంతో ట్రైన్ ఒక్కసారిగా నిలిచిపోయింది. 22737 నెంబర్ ఇస్సార్ ఎక్స్ప్రెస్ రాత్రి 2 గంటల సమయంలో అక్కడే ఆగిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టారు. అనంతరం మరో ఇంజిన్ ఏర్పాటు చేసి రైలును ఉప్పల్ రైల్వే స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. నెల్లూరు జిల్లాలో జరిగిన తెప్పోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. బోగోలు మండలం కొండబిట్ర గుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తెప్పోత్సవం సందర్భంగా భక్తులు ఒక్కసారిగా తెప్పపైకి ఎక్కారు. దీంతో తెప్ప సమతుల్యత కోల్పోయి పుష్కరిణిలో మునిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు స్వామివారిని సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పడం అమెరికా చేతుల్లోనే ఉందని భారతదేశంలో రష్యా రాయబారి డేవిస్ అలిపోవ్ తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్కు అవసరమైన చమురు ఎక్కడి నుండి కొనాలన్నది పూర్తిగా భారతదేశ నిర్ణయమేనని చెప్పారు. చమురు సరఫరా విషయంలో రష్యా ఎప్పుడూ భారత్కు సహకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని ఇరాన్ రాయబారి డాక్టర్ మొహమ్మద్ ఫతాలీ తెలిపారు. యుద్ధం ముగింపు తమ చేతుల్లోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా సైనిక స్థావరాల నుంచే దాడులు జరిగాయని ఇరాన్ ఆరోపిస్తుంది. ఈ పరిణామాలతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.